కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రదాత రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మహానీయుడు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సిట్టు విచారణ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మీద విచారణ చేస్తున్నట్టు లెక్క. రేవంత్ రెడ్డి మతి భ్రమించి మతి తప్పిపోయి పిచ్చోళ్లాగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు కేసీఆర్ అనే మహానీయుడు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. రాష్ట్రాన్ని సాధించిన మహానీయుని మీద విచారణ పెడుతుండు. విచారణ కేసీఆర్ మీద కాదు. కేసీఆర్ 2,000 కోట్లు 2 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఢిల్లీకి పోతున్నాయా? రాహుల్ గాంధీకి పోతున్నాయా? కాంగ్రెస్ పార్టీకి జమ కడుతున్నా? అభివృద్ధి అనేది శూన్యం. సంక్షేమ పథకాలు శూన్యము. ఒక్క రైతుకు రైతు భరోసా ఇచ్చింది లేదు. ఒక్క మహిళలకు మహాలక్ష్మి ఇచ్చింది లేదు. కళ్యాణ లక్ష్మి ఇచ్చింది లేదు. రైతు బీమా ఇచ్చింది లేదు. ఈ సంక్షేమ పథకాలన్నీ బంద్ పెట్టి లక్షలు అప్పులు చేసి వేల కోట్లు మన రాహుల్ గాంధీకి కప్పం కట్టున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద చేయాలి విచారణ. కేసీఆర్ అనే మహానుభావుడు లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రమే లేదు. బిడ్డ, ఇలా తెలంగాణ రాష్ట్రం లేకపోతే నీకు సీఎం పదవి ఎక్కడిది అని ప్రశ్నిస్తా ఉన్నావు. ఇలా సీఎం సీట్లో కూర్చున్నావంటే ఆ మహనీయులు ఇచ్చిన రాష్ట్రంనే నువ్వు కూర్చున్నావు. అది మతి భ్రమించి నువ్వు ఇళ్ళంత పెద్ద మహనీయుని మీద నువ్వు సిట్ విచారణ జరుపుతున్నావు. ఇప్పటికైనా నువ్వు విచారణ మానుకొని ప్రజల సంక్షేమం మీద దృష్టి సారించి, ప్రజా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించి నువ్వు ప్రజా సంక్షేమాలు చేయాలి తప్ప నువ్వు వ్యక్తిగత కక్షలతోటి అప్పుడు నువ్వు ఓటుకు నోటు దొంగవు. ప్రత్యక్షంగా దొరికినవు కాబట్టి నేను జైలుకు పంపాను. ఇప్పుడు నీకు దమ్మం ధైర్యం ఉంటే ఈ రేస్ ఫార్ములా మీద విచారణ జరిపినావు. కేటీఆర్ మీద ఏం చేసినావు? ఏం సాధించలే. అందులో ఏం లేదు. లొట్టపీస్ కేసు అని చెప్పిన మా కేటీ గారు. నీ దగ్గర దమ్ము లేదు, ధైర్యం లేదు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నువ్వు కేసీఆర్ అని కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నావు. కక్షపూరితమైన ఇది చేస్తూ ఉన్నావు, రాజకీయం చేస్తూ ఉన్నావు తెలంగాణ రాష్ట్రం లోపల. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు తెచ్చిన అప్పుల మీద శ్వేతపత్రం ప్రకటించు. తెలంగాణ ప్రజలకు ఏం సంక్షేమ కార్యక్రమాలు చేసినావు, నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినావు సంక్షేమ కార్యక్రమాల మీద, నీవు ఇంకా అభివృద్ధి కార్యక్రమాల మీద ఎన్ని ఖర్చు పెట్టినావు శ్వేతపత్రం ప్రకటించు. కానీ నువ్వు వెంటనే విరమించుకోవాలి. మహానాయకుని మీద నువ్వు వెంటనే సిట్ విచారణ, బిడ్డి విచారణ అన్ని విరమించుకొని చక్కగా తెలంగాణ ప్రజలను ఏలుకోవడం నేర్చుకో. ఇది గట్టిగా బుద్ధి చెప్తా ఉన్నాం. ఒక్కవేళ కేసీఆర్ మీద ఈగ వాళ్తే బిడ్డ తెలంగాణ రాష్ట్రం మారణ హోమం చెలరేగుతుంది. తెలంగాణ ప్రజలంతా నేను పిచ్చి కుక్కని జరిగినట్టు జరుగుతాం రాష్ట్రంలోకి. మళ్ళీ అదే చంద్రబాబు దగ్గర పోయి ఉండాలి. చెప్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఏంటంటే అతను ఇచ్చిన హామీలు ఏవైతే 420 హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు అమలు చేయడం చేతగాక ఇవాళ డైవర్షన్ డ్రామాలు ఇవి. ఎందుకంటే మాకు రైతు బంధు ఏదైనా రైతులు ప్రశ్నిస్తారు, మహిళలకు ఇవ్వాల్సిన మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన అడుగుతారని చెప్పి అతను రాష్ట్రంలో ఉన్నవి లేనివి కల్పించి, ఎందుకంటే అతని మీద అవినీతి ఆరోపణ, దొంగ డైరెక్ట్గా దొరికిండు, దొంగతనంగా జైలుకు వేయండు. కాబట్టి ఇతర పార్టీలను మన కేసీఆర్ గారిని ఎటువంటి అవినీతి ఆరోపణ లేదు. కాబట్టి ఇదొక టెలిఫోన్ టాపింగ్ అని చెప్పి అనవసరమైన కేసు తీసుకొచ్చి దాని మీద విచారణ పేరుతోటి కాలయాపన చేస్తున్నాడు.
ఇంకొక 2 సంవత్సరాలు కాలయాపన చేసి దిగిపోవడం తప్ప అతనికి నేను ఒక ముఖ్యమంత్రిని, ప్రజలకు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్న ఆలోచన లేదు. అందుకని ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తుండు. మేము ఇవాళ తెలంగాణ ప్రజలందరం మేము కోరుకునేది ఏంటంటే, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి. అమలు చేసిన తర్వాత ప్రజలకు రా. నువ్వు ఎటువంటి హామీలు అమలు చేయకుండా ఇలా తెలంగాణ ప్రజల కోపాన్ని డైవర్షన్ చేస్తున్నాడు. అంటే మనం ప్రత్యక్షంగా ఏమైంది, రైతు బంధు ఏమైంది, ఇవాళ యూరియా దొరకలేదు. యూరియా షాపుల్లో కాకుండా యాప్లో बोलते కదా మీరు మాతులు గరీబులకు వెళ్తున్నావా? ఇళ్ళ ముంగట స్కూళ్ళు లేవు, రోడ్లు లేవు, మీ బుడుగ గంగాలం మాకు ఏది కాకుండానే మాకు అన్నీ కాబట్టే. ఓ రోడ్లన్నా మాకు సాగు చేస్తుండ, ఎక్కడన్నా గోళ్ళు చేస్తుండా, అది చేస్తుండా, ఇది చేస్తుండా మరి.